తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల సమీక్ష సమావేశంలో కమిషనర్ అదితి సింగ్ పక్కన ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు అన్న కొడుకు శివకుమార్ తానే ప్రజా ప్రతినిధి అన్నట్లుగా కూర్చోవడం ఏమాత్రం సరికాదు అంటూ దీనిపైన తిరుపతి ఎమ్మెల్యే వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. తిరుపతి ఎమ్మెల్యేగా తాను అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి నగర అభివృద్ధికి పారదర్శకంగా పనులు చేయాల్సిన ఆర్ని శ్రీనివాసులు తనకు బదులుగా తన అన్న కొడుకును సమావేశంలో కూర్చోపెట్టడం చట్ట వ్యతిరేకమని, ఇది అవినీతిని ప్రోత్సహించడానికి సహకరిస్తుందని మండిపడ్డారు. గతంలోని ఎమ్మెల్యేగా పనిచేసిన ఆర్నికి ఇంత చిన్న విషయం తెలీదా అని ప్రశ్నించారు. అంటే శాసనసభకు కూడా ఇకపైన తనకు బదులుగా శివకుమార్నే పంపించడానికి ఆర్ని సిద్ధమయ్యారా అని నిలదీశారు. ప్రజాప్రతినిధిగా తనకు ఉన్న బాధ్యతలను విస్మరించి తన కుటుంబ సభ్యులకి పెత్తనం అప్పగిస్తే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఎదుర్కొన్న చీత్కారాలను ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యేకు బదులుగా అధికారుల సమావేశానికి ఆయన అన్న కుమార్ని ఐఏఎస్ ఆఫీసర్ అదితి సింగ్ ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఐఏఎస్ఎన్ పరిస్థితి ఐఏఎస్లకు రాకూడదని సీఎం, డిప్యూటీ సీఎం చెబుతుంటే అందుకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని అన్నారు. ఐఏఎస్గా తన విధులను విస్మరించి అధికారుల సమావేశంలోకి అర్హత లేని వ్యక్తిని ఎమ్మెల్యేగా గౌరవిస్తూ కీలక సమాచారాన్ని ఆయనకు ఎలా అందజేస్తారని అన్నారు. ఇలాంటి భవిష్యత్తులో జరగకూడదని, ఈ సంఘటనపైన కమిషనర్ అదితి సింగ్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ను ఆయన కోరారు. నిన్నటి రోజున తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో అధికారుల సమీక్షా సమావేశంలో స్థానిక శాసనసభ్యులు ఆరణి గారు సమీప బంధువు ఐఏఎస్ ఆఫీసర్ పక్కన కూర్చొని వాళ్ళకి దిశానిర్దేశం చేయడము, అనేక ఆదేశాలు చేయడము, ఆ సమీక్షా సమావేశంలో పాల్గొనడం సరైన పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆక్షేపిస్తున్నది. ఇది సరైన పద్ధతి కాదు. అందులో ఆర్ఎన్ శ్రీనివాసులు గారు సీనియర్ శాసనసభ్యులు, గతంలో సభ్యులుగా పనిచేశారు. కానీ తిరుపతిలో ఇలాంటి ప్రవృత్తిని కొనసాగించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు బహిరంగంగా ప్రజానీకానికి సమాధానం చెప్పాలి, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది ఒకటి. రెండో విషయం, అదే సందర్భంలో అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా కమిషనర్ యంగ్ లేడీ, ఆమె డైనమిక్గా పనిచేస్తుందన్న పేరుంది. ఆమె పని పట్ల మేము కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. మంచి అధికారి, చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటి అదితి సింగ్ గారు ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు. గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, వైసీపీ పాలనలో ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, ఐఏఎస్ ఎస్ బాస్ అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకున్నటువంటి అధికారులు మొత్తం సమాజానికి దిశానిర్దేశం చేసి ఒక ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా కొంతమంది రాజకీయ నాయకులు కొమ్ముగాయడం సరైనది కాదని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఈ విధంగా చేయడం సరైనది కాదు. ఇది సహించరానటువంటి విషయం. ఇప్పుడు నిన్నగాక మొన్న పట్టాల పంపిణీ సందర్భంగా ఒక మంత్రి భార్య కొంచెం ఆమె చొరవ, అత్యుత్సాహం ప్రదర్శించి అతిగా ప్రవర్తించింది దానిపైన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళ మంత్రికి ఫోన్ చేసి మీ శ్రీమతి గారు తగిన హద్దుల్లో ఉంటే మంచిదని చెప్పని ఆయన సున్నితంగా హెచ్చరించారు. అదేవిధంగా నిన్న కొలకపూడి శ్రీనివాస్ గారు కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. ఇది సరైన పద్ధతి కాదు, చట్టాలని చేతిలోకి తీసుకునే పద్ధతిని వ్యవహరించడం కాదు. గతంలో వైసీపీ పాలనలో అనేక రకాల అన్యాయాలు, దౌర్జన్యాలు అవినీతి జరిగాయి. గతంలో వీళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు ఎదురయ్యారు. కానీ దాని నుంచి ఫ్రస్ట్రేషన్తో వీళ్ళు ఈ విధంగా వ్యవహరించాలని అనుకోవడం సరైన పద్ధతి కాదు. మేము కూడా ఆ పద్ధతిలో చేస్తే అన్ని చెల్లుబాటు అవుతుంటే కరెక్ట్ కాదు, ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇవి ఇంకొకసారి పునరావృతం కాకూడదని చెప్పి మరొకసారి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని మేము హెచ్చరిస్తున్నాం. ఆయన బహిరంగంగా సమాధానం చెప్పాలి, జరిగిన తప్పుని ఒప్పుకోవాలి, మరొకసారి అలా కాకూడదు. అదేవిధంగా అదితి సింగ్ కమిషనర్ గారు స్పష్టంగా ఆమె చేసిన దానికి సమాధానం చెప్పాలి. ఆమె పైన అవసరమైతే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ, రాయపనేని హరికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి.